మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ప్రైజులాడు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథం 126వ కీర్తన 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులైతిమి. జ్ఞాపకం చేసుకోండి, ఈ వాక్యం మన కొరకు దేవుడు ఉదయకాల సమయంలో ఉంచాడు అని మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న నీవు నేను కూడా యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అంటే, ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడంట. మనము సంతోషభరితులమైతిమి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో చూస్తున్న నీవు, ఈ వాక్యం వింటున్న నీవు కూడా సంతోషభరితులుగా ఉండాలి. దేవుడు మన జీవితాల్లో నువ్వేది అడిగావో ఆయనకి, నీ జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేశాడని నమ్మి విశ్వసించు. ఖచ్చితంగా మన కొరకు ఆయన గొప్ప కార్యాలు చేసి ఉన్నాడని మన సంతోషభరితులైతే ఖచ్చితంగా మనం సంతోషిద్దాం. ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, ఏది జరగాలని నువ్వు ఆలోచిస్తున్నావో, నా జీవితంలో నీ జీవితంలో ఏది జరగాలి, నా జీవితంలో ఏది జరిగితే బాగుంటుంది అని నువ్వు ఆలోచిస్తున్నావో అది దేవుడు చేయబోతున్నాడు, చేశాడు కూడా. నువ్వు నమ్ము, విశ్వసించు, నిన్ను సంతోషభరితంగా దేవుడు మారుస్తాను అని చెప్తున్నాడు. ఈ వాక్యం మరోసారి ఈ వాక్యం చదువుతున్నాను, వినండి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అంటే ఆయన చేసి ఉన్నాడు మన కొరకు. మనం ఏది అడిగామో అది ప్రభు చేసి ఉన్నాడు. ఖచ్చితంగా మనము సంతోషభరితులైతిమి. ఖచ్చితంగా మన కొరకు చేసి ఉన్నాడని మనం నమ్మండి. మనం సంతోషంగా ఆనందిద్దాం. ప్రభువా, నా కొరకు నువ్వు చేసినందుకు నీకు వందనాలని చెప్పి ఆయన స్తుతించండి, ఆయన మహింపరచండి. ఖచ్చితంగా ఆయన చేసిన కార్యం నీ కళ్ళకు కనబడేటట్టు ఆయన చేస్తాడని ఉదయకాల సమయంలో తెలియజేసుకుంటున్నాను. నువ్వేది అడిగావో అది ఆయన ఇచ్చి ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేసి ఉన్నాడు. నువ్వు నమ్మి మరోసారి ప్రార్థన చేయి. మరోసారి ప్రభువా, ఇదిగో నా జీవితంలో నువ్వు చేసిన అద్భుతం కొరకు నీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన సంతోషం కొరకు నీకు స్తోత్రాలని ఆయన కృతజ్ఞతల స్తుతులు చెల్లించు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు ఖచ్చితంగా నీ విషయంలో దేవుడు నీకు సంతోషంగా ఉండేలాగా కృపనిచ్చాడని, నీ జీవితంలో నీకు ఒక అద్భుతమైన చేశాడని విశ్వసించు. ఖచ్చితంగా దేవుడు చేశాడని నమ్మినట్లయితే నీ జీవితంలో నీవు సంతోషభరితంగా ఉండబోతున్నావని ఈ వాక్యం ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు నీ హృదయంలో